ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా డిసెంబర్ నెల 17వ తారీఖు 2025 బుధవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశము దుఃఖపడు వారిని వాదార్చే దేవుడు. దుఃఖపడు వారిని వాదార్చే దేవుడు. దేవుని వాక్యం చదువుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. యేసు ప్రభువారు ఈ రీతిగా సెలవిచ్చారు: దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారండి? ఈ క్రిస్మస్ దినాల్లో మీ కుటుంబంలో అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారా? లేకపోతే మీ ప్రియులు ఎవరైనా హాస్పిటల్లో లేక ఇంటెన్సివ్ కేర్లో మరి ప్రమాదకరమైన స్థితిలో మరి కుదరని వ్యాధితో బాధపడుతున్నారా? దేవుని బిడ్డలారా, మీరు బాధపడకండి. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు మరి డాక్టర్ల వల్ల కాదని చెప్పారేమో, అయితే ప్రభు మిమ్మల్ని ఓదార్స్తాడు. దేవుడు తన కార్యం జరిగిస్తాడు. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఉన్నారేమో, సమస్యలు గుండా పెడుతున్నారేమో, ఉద్యోగాలు లేక, సరైన జీతాలు లేక, చాలి జీతాలతో పిల్లల వివాహాలు కాక, రావాల్సిన అమౌంట్లు రాక, మరి బిజినెస్లు దెబ్బతిని దుఃఖంలో, వేదనలో ఉన్నారేమో. దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మరి ఈ యొక్క వాగ్దానం ఇస్తున్నారు. కొండ మీద ప్రసంగంలో ప్రభువారు చెప్తూ, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతారు అంటున్నాడు. దేవుని బిడ్డ, నీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మారుస్తాడు. మీ దుఃఖ దినములు సమాప్తమలగునని ప్రియప్రభువారు వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారని కూడా ప్రియప్రభువారు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయి. దేవుడు మీ దుఃఖాన్ని ఓదార్చి మీకు సంతోషాన్ని, ఆనందాన్ని దయచేసే దినాలు మీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డ, ప్రార్థన విడిచిపెట్టకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఆలస్యమైనప్పుడు కూడా, సమస్య అలా ఉన్నప్పుడు కూడా, కష్టం అలా ఉన్నప్పుడు కూడా, వ్యాధి అలా ఉన్నప్పుడు కూడా, మరి ప్రార్థనకి ఏమాత్రం కూడా జవాబు రాకపోయినా కూడా ప్రార్థిస్తూనే ఉండండి. కన్నీటి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డారా, కన్నీటితో మోకాళ్ళ మీద ప్రభు సన్నిధిలో మొరపెట్టండి. దేవుడు మీ దుఃఖాలు, మీ సమస్యలను కూడా తీసివేసి మిమ్మల్ని సంతోషంతో, మరి మిమ్మల్ని ఆనందంతో నింపే దినాలు ప్రభు మీకు అవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం దుఃఖపు లోయ గుండా ప్రయాణం చేస్తే దీవెనకరమైన సియోనికి చేర్చే దేవుడు మనకు ఉన్నాడు. దుఃఖం, దీవెన అనేవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయని మరి ఎవరైనా అనుకోవచ్చు. అయితే అనంతజ్ఞానైన మన రక్షకుడు ఆ రెండింటిని తన ధన్యవచనంలో కలిపి ఉంచాడు. కాబట్టి దేవుని బిడ్డ, కాబట్టి ఏ మనిషి వాటిని వేరు చేయలేడు. పాపం నిమిత్తం దుఃఖపడటం, మన సొంత పాపాల విషయంలో దుఃఖపడటం, ఇతరుల పాపాలను బట్టి దుఃఖపడటం అనేది తన నమ్మకస్తులైన మీద ప్రభువు వేసినటువంటి ముద్ర. కనుక తన అతిక్రమం మరి దుఃఖపడేవారు, తమ పాపం విషయమే పశ్చాత్తాపడేవారు ధన్యులని కూడా దేవుని వాక్యం చూస్తున్నాం. దావీదు కుటుంబీకుల మీద కానీ, ఇతర కుటుంబీకుల మీద కానీ కరుణనందున ఆత్మన కుమ్మరింపబడినప్పుడు వాళ్ళు ఏడ్చి దుఃఖపడతారని దేవుని వాక్యం చూస్తున్నాం. పరిశుద్ధ దుఃఖం ద్వారా శ్రేష్టమైన ఆశీర్వాదాలను పొందుతాం. నీటి ద్వారా విలువైన వస్తువులను, జలవనరులు ఎలాగా పొందుతామో అలాగే కన్నీటి ద్వారా విలువైన దీవెనలు పొందుతాం. దేవుని బిడ్డ, నీ కన్నీటిలోనే ప్రియప్రభు దీవెనలన్నీ కూడా దాచి ఉంచాడు. నీకు తెలుసా? మీ కన్నీళ్ళు మరి ప్రభు సన్నిధిలో లెక్క పెట్టబడి ఉన్నట. అవి మీ కవిలలో ఉన్నవని ప్రభు చెప్తున్నాడు. ప్రతి కన్నీరు బొట్టును ఆయన లెక్క వేస్తాడు. దేవుని బిడ్డ, నువ్వు ప్రభు సన్నిధిలో కార్చే ప్రతి కన్నీరు, వేదన ఎన్నడూ కూడా వ్యర్థం కాదని నువ్వు గుర్తించి, దేవుని బిడ్డ, నువ్వు కన్నీటితో, వేదనతో మోకాళ్ళ మీద ప్రభు సన్నిధిలో మొరపెట్టు. ఏ వ్యక్తికి చెప్పుకున్నా ప్రయోజనం లేదు. ప్రభు దగ్గర పెట్టుకుంటే తప్పకుండా దేవుడు మీ దుఃఖాన్ని తీసివేసి మిమ్మల్ని ఓదార్చి మీకు సంతోషాన్ని, ఆనందాన్ని, మీ నోటి నిండా నవ్వును కూడా ప్రభు ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దుఃఖపడేవారు ఎప్పుడో భవిష్యత్తులో దీవించబట్టమే కాదు, వారికి ఇప్పుడు కూడా ధన్యత ఇస్తానని క్రీస్తు ప్రభు వారు వాగ్దానం చేస్తున్నాడు. పాపం ఎంతో దుఃఖపడే వారిని పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయంగా ఆదరిస్తాడు. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్త ప్రోక్షణ ద్వారా, పరిశుద్ధాత్మ శుద్ధీకరణ శక్తి ద్వారా మరి దేవుని బిడ్డను ఓదార్చబడతావు. మరి వారి తరంలో ఉన్న దేశ నివాసుల యొక్క విస్తారమైన పాప విషయంలో కూడా వారు ఓదార్చబడతారు. తద్వారా దేవుడు తనకు మహిమ తెచ్చుకుంటాడు. అయితే ఒక ప్రక్క ఎంతోమంది మనుషులు దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ దుఃఖపడే వారికి దేవుడు ఓదార్పును అనుగ్రహిస్తూనే ఉంటాడు. వారు త్వరలోనే పాపరహితమైన పరలోక రాజ్యాన్ని కొనుపోబడతారని, తమ ప్రభు యొక్క మహిమ సన్నిధిలోనికి ఎప్పటికీ నివాసం చేస్తారని నిరీక్షణ పొంది ఆదరింపడతారు. అందుకని నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడొద్దని
పౌలు భక్తులు దశలకు రాసిన పత్రికలో మరి ఆ సంఘానికి రాస్తున్నాడు. దేవుడు మనకు ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. దేవుని బిడ్డారా, ఒకవేళ మన ప్రియులను నిద్రించి మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారేమో, ఒకవేళ వారి విషయంలో దేవుని బిడ్డను దుఃఖపడుతున్నామేమో, ఒక దినాన వారిని మనం చూస్తామనేటువంటి గొప్ప నిరీక్షణ ప్రభు మనకి ఇచ్చాడు. కనుక వేదన పడకండి, దుఃఖపడకండి. ప్రభు మన సమస్యలన్నీ తీసివేసి, మన కష్టాలు వేదనలన్నింటి నుంచి విడిపించి, మన దుఃఖాన్ని తీసివేసి ఓదార్చి, మన సంతోషంతో ఆనందంతో నింపే దినాలు ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు త్వరలోని. గనక నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా మరి ఆ పరిస్థితి మనకు తీసుకుని వస్తాడు. ఆ రీతిగా చేటుకు మరి దేవుడే మనకు కృప చూపించిన గాక. సియోల్లో దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేస్తానని కూడా వాగ్దానం ప్రభు మనకిస్తున్నాడు. దేవుని బిడ్డ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి, దుఃఖపడద్దు, మరి ధైర్యంగా ఉండండి, ప్రభువుల ముందుకు సాగండి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లించుకున్నావు నాయన. ఈ ఉదయ కాలంలో ప్రభా ఏ దేశాల నుంచి, ఏ ప్రాంతం నుంచి నాయన ఈ వర్తమానం వింటున్నారు. పరిశుద్ధాత్మదేవ, ఎవరే దుఃఖంలో, వేదనలో, ఏ విషయంలో దుఃఖపడుతున్నారు, లేకపోతే తమ ప్రియులు ధరించి కష్టాల్లో, బాధల్లో, సమస్యలు, మరి వాళ్ళ ప్రియులు నాయన మా తండ్రి హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్లో ఉంచబడి మరి కుదరని రోగంతో బాధపడుతున్నారు. ఏ పరిస్థితి అయినా ప్రభావ మీరే కార్యం చేసి అద్భుతాలు చేసి స్వస్థత, ఆరోగ్యాలు దయచేయండి. వారి సమస్యల నుంచి, కష్టాల నుంచి, వేదల నుంచి విడుదల చేయండి. వివాహం కానీ యవన బిడ్డలకి ఈ నెలలో చక్కని సంబంధాలు కుదిరి వారు వాళ్ళ ఘనంగా జరుగునుగాక. స్వదేశ విదేశాల్లో మన నాయన ఉద్యోగాలకు తిప్పబడుతున్న యవన బిడ్డలకు యేసు నామములో వారికి అర్హత మించిన ఉద్యోగాలు వచ్చునుగాక. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం దీయించి నీ దీనదాసులు ఆయా చోట్ల క్రిస్మస్ కూడికలు, ఆ కూడికలు పెడుచు మరి ఉంటుండగా నాయన వారికి మరి నాయన ఆర్థిక సమస్యలన్నింటినీ విడిపించండి. నాయనాన్ని స్తోత్రాలు చెంచుకుని వారు నాయన ఏర్పాటు చేసిన ప్రతి కోటలో ఈ క్రిస్మస్ దినాలని సువార్త ప్రకటిస్తుండగా నాయన వారి యొక్క నాయన ప్రతి అవసరత తీర్చండి, అద్భుతాలు చేయండి. నాయనాన్ని స్తోత్రం. మా దేశాన్ని, మా దేశ ప్రజలు, ప్రపంచ దేశాలను దీవించి రక్షించుకోండి. ఈ దినమంతట్లో నిబిడల చుట్టూ మీరు అతికించేయమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటే యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.